నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. 10:36 అపోస్తుల కార్యము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంట? అందరికీ ప్రభు. యేసు ప్రభు ఎవరికి ప్రభు? అందరికీ. అందరికంటే ఎవరు చెప్పండి? భూమి మీద ఉన్నటువంటి వారందరికి కూడా, టోటల్ యూనివర్స్కి హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఒక జాతి, ఒక మతం, ఒక కులం, ఒక ప్రాంతం, ఒక గోత్రం కానే కాదు. యేసయ్య లోకం అంతటికీ కూడా ప్రభు. ఆయన లోక రక్షకుడు అనేటువంటి వాడు. ఆయన గురించి ఆయన యొక్క జీనియాలజీలో, ఆయన వంశావళిలో మనం చూస్తాం. ఆయన యొక్క వంశావళిలో స్త్రీలు పాత్ర, స్త్రీలు ఎవరెవరిని మెన్షన్ చేశారనేటువంటిది గత దినాల్లో ఎక్కడో ఒక కేరళస్ దగ్గర మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకొక వ్యూలో వాళ్ళ గురించి మనం చూద్దాం. ఎక్కడ మనం చూసినట్టయితే మీరు మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? యేసు ప్రభు వారి యొక్క వంశావళి ఉన్నటువంటి స్త్రీలు. తామరు కనపడుతుంది. యోధ తామరునందు పెరెసును జరహను కనెను. తర్వాత రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. యెష్యాని కనెను. దావీదును కనెను. ఉరియా భార్యగుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దాని తర్వాత మనం చూస్తాం ఎవరు కనపడుతున్నారు? చివరగా మరియా కనపడతారు. మొట్టమొదట ఎవరు కనపడ్డారు? తామరు కనపడింది. యాక్చువల్గా మనం చూసినట్లయితే యూదుల యొక్క వంశావళిలో స్త్రీల యొక్క పేర్లు అనేటువంటిది ఉండవు. మీరు పాత నిబంధనలో మనం చూస్తే పురుషుల యొక్క పేర్లు మాత్రమే కనపడతాయి. బిట్టు వాయిస్ చాలా ఆడుగా ఉంది. అది యేసయ్య వంశావళిలో స్త్రీల యొక్క పాత్ర అనేటువంటిది ఉన్నది ఇక్కడ. కానీ యూదుల యొక్క వంశావళిలో స్త్రీలను మెన్షన్ చేయటం అనేటువంటిది రేరుగా ఉంటుంది. అయితే మనము రాహాబు గురించి కూడా చూస్తే మిగిలినటువంటి వారందరూ కొద్దిగా కనెక్ట్ అవడం చూస్తాం. కానీ రాహాబు ఎక్కడ కూడా దావీదు వంశావళికి అంటే ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వడం అనేటువంటిది మనం చూడం. కానీ మత్తయి సువార్తలో ఈ వాక్యాన్ని మనం చూస్తుండగా యేసయ్య దావీదుల యొక్క వంశావళిలో ఈ యొక్క ఆ లైన్లో మత్తయి ఏం చేసినాడంటే ఈమెను రాహాబును ఎంటర్ చేయడం అనేటువంటిది చేశాడు. అయితే ఎందుకు ఈ స్త్రీలైనటువంటి వారని, ఎందుకు మత్తయి ఈ స్త్రీలను ఎంటర్ చేసినాడు, ఎందుకు వీళ్ళని ఇంక్లూడ్ చేశాడు అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీల యొక్క చరిత్ర ఒక విధంగా మనం అది కొద్దిగా ఆడ్గా కనపడుతుంది. అంటే అందరూ పాపం చేసిన వారే, వీళ్ళకి కూడా బైబిల్లో పాపాత్ములు అనేటువంటిది మెన్షన్ చేయబడింది. వీళ్ళందరూ కూడా తప్పులు చేసినటువంటి వారుగానే కనపడతారు. అయితే వాళ్ళు ఏం తప్పులు చేసినారు అనేటువంటి దాన్ని బట్టి కొద్దిగా మనం డిస్కషన్లోకి వెళదాం. తామరు మొట్టమొదటిగా వ్రాసినటువంటి స్త్రీ పేరు తామరు. మొదటిగా మెన్షన్ చేయబడినటువంటిది ఈమె. అయితే ఈమె గురించి మనం చూసినట్టయితే ఈమె ఎవరికి కోడలు? యోధాకి కోడలు. అయితే ఏమిటి ఇవి చేసేటువంటిది మిస్టేక్ అనేటువంటిది మనం చూస్తే యోధాకి కోడలుగా ఉంది. ఒక కుమారుడు, 2 కుమారులు. దాని తర్వాత వారిద్దరు కూడా దుష్టులుగా ఉన్నారు. దుష్టులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుడు వారిని చంపేసినాడు. చంపేసిన తర్వాత యోధా చెప్తాడు, నా చిన్న కుమారునిచ్చి నీకు వివాహము చేస్తాను. అంటే చిన్న కుమారుడితో నువ్వు ఉంది కానీ అతని ద్వారా నువ్వు వంశావళిని నువ్వు పెంచుకోవచ్చు, అతని ద్వారా నువ్వు బిడ్డలైనటువంటి వారిని నువ్వు పెంచుకోవచ్చు. ఇది ప్రాబ్లమా? ఇది ప్రాబ్లమా? మరి ఉన్నప్పుడు ఇదే పెట్టవచ్చు కదా మీరు, బ్యాటరీ లేనప్పుడయ్యా. అది
హలో, 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 ఏదో ఒక మైక్ ఇవ్వండి. హలో, హలో, హలో. ముందుగా చెక్ చేసుకోవాలి బాబు మీరు. హలో, ప్రార్థన చేసుకోవాలి బాగా. దేవుని పనులు చేసుకునేటప్పుడు బాగా ప్రార్థన చేయాలి. సర్వీస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా బాగా ప్రార్థన చేయాలి. లేకపోతే సైతానుడు అన్నిట్లో బాగుంటాడు, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేపాటికి వాడు డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి మీరు వచ్చేప్పుడు కూడా ప్రార్థన చేసి రావాలి. ముఖ్యంగా ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం బాగా కొంతసేపు రావాలి. ముందు 10 నిమిషాలు, పావుగంట. మధుగారు 9 గంటలు వచ్చేస్తాడు. మరి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది చేయాలి. ఏంటి పని చేస్తుందా? ఆఫ్ చేసి ఆన్ చేయనా దీన్నే? ఎందుకు? పవర్ ఫ్లక్చుయేట్ అవుతుందా? మరి ఆఫ్ చేసేసి మామూలుగా పెట్టేటది. లైట్స్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. పనిచేస్తుందా? సరే సరే. యేసు ప్రభువు వారి యొక్క వంశావళిలో ఈ యొక్క స్త్రీలను మెన్షన్ చేయటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే యూదులైనటువంటి వారు వంశావళిలో ఈ యొక్క స్త్రీల గురించి మెన్షన్ చేయరు, పురుషుల గురించి రాస్తారు. అయితే ఇక్కడ రాహాబు అనేటువంటి ఆమెను ఈ యొక్క వంశావళిలో చూస్తే ఎక్కడా కూడా దావీదుకు ఇంతకుముందు కనెక్ట్ అవ్వడం అనేటువంటిది అందుట్లో మనము చూడం. అయితే ఎందుకు మత్తయి దావీదుల యేసయ్య దావీదుల లైన్లో వీరిని ఈ యొక్క స్త్రీలైనటువంటి వారిని చేర్చినారు? వీరిని ఇంక్లూడ్ చేయటం వల్ల మనకేంటి ఉపయోగం అనేటువంటిది, మనం ఏం పాఠం నేర్చుకుంటాం అనేటువంటిది, ఏమి నేర్చుకుంటాం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేస్తాం. మొట్టమొదటి ఏంటంటే ఈ యొక్క తామర గురించి మనం చూస్తున్నాం. తామర జీవితము, తామరులో కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది మనం చూస్తాం. తామర యొక్క మామగారి పేరు యోధా. యోధాకు మొదటి కోడలుగా ఉన్నది. దాని తర్వాత ఇంకో కోడలుగా తయారైంది. మొట్టమొదటి వాళ్ళిద్దరు కూడా చనిపోవడం అనేటువంటిది, వారిద్దరు దుష్టులుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని చంపడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే వారిద్దరు వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి వారు చనిపోయినారు. వారు తప్పు చేస్తున్నారు కాబట్టి వారు చనిపోయినారు. ఆ దినాలలో దేవుని యొక్క ఉగ్రత అలాగే ఉండేది. ఈ దినాల్లో మనం కృపాక్షేమంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యల్లో ఉన్నా, పడిపోయినా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, పాపం చేసినా, ఎలాంటి బ్రతుకుచున్నా కృప విస్తరిస్తుంది కాబట్టి మనం క్షేమముగా ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, వారు చనిపోవటం. తర్వాత యోధా చెప్తాడు, ఏమని చెప్తాడంటే చిన్న కుమారుడికి ఇచ్చి చిన్న కుమారుడు ద్వారా నువ్వు బిడ్డలు కంటావు అనేటువంటి రీతిలో యోధా చెప్పడం అనేటువంటిది చూస్తాం. అయితే యోధా కూడా తన మాట నిలబెట్టుకున్నటువంటి వాడుగా యోధా ఎక్కడ కూడా లేడు. యోధా ఎక్కడ కూడా తన యొక్క కోడలకు కుమారుడిని ఇచ్చేటువంటి విషయంలో నిలబెట్టుకుంటాం అనేటువంటిది లేదు. కాబట్టి ఈమెమి చేసిందంటే ఒక వేశ్యగా తను నటించింది. వేశ్యగా నటించి మరి తనకు సంతానం కావాలి. యోధా ఏమనుకున్నాడంటే ఓకే, లెట్ హర్ బి, ఎలాగొట్టా ఏదో ఒక రీతిగా తను విధవరాలుగా ఉండి విడోగా ఉండే చనిపోతుందిలే పిల్లలు లేకుండా అనేటువంటి రీతిలో యోధా ఆలోచన చేసి అలా వదిలేసి ఉండుంటాడు. సో అలా చేసేటువంటి అలా అయిపోయిన తర్వాత ఈ యొక్క స్త్రీ ఈ యొక్క తామరు చేసేటువంటి పని ఏంటంటే నటించింది, వేశ్యగా నటించి తన యొక్క మామగారు వచ్చేటువంటి దారిలో ఆమె వెళ్ళింది. అక్కడ దాక్కున్నప్పుడు ఈమె వేశ్య అనేటువంటి రీతిలో ఈయన యోధా అక్కడికి వెళ్ళటం, ఆమెతో మాట్లాడటం, ఆమెతో కలవడం అనేటువంటిది, ఆమెతో తప్పు చేయటం అనేటువంటిది జరిగింది. తద్వారా ఆమె కన్సీవ్ అవటము,
గర్భము ధరించడం అనేటువంటిది తామరు జరిగింది. అయితే ఈ విషయాన్ని తను తెలుసుకున్న తర్వాత, యోధా తెలుసుకున్న తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పెట్టినప్పుడు యోధాకు ఎవరు తప్పు చేశారు అనేటువంటిది అక్కడ అర్థమవుతుంది. అప్పుడు ఆమె అన్నీ కూడా చూపిస్తుంది. ఆ యొక్క ఏమేమి చేసిందో తను ఏమేమిటంటే తన యొక్క మామగారు వచ్చినప్పుడు తనకి డబ్బులు బదులాక మేక పిల్లల్ని ఇవ్వటం అనేటువంటిది, తర్వాత కర్ర అనేటువంటిది ఆమె దగ్గర ఉండటం అనేటువంటిది, వీటిల్ని వారికి చూపించిన తర్వాత అప్పుడు ఎవరు తప్పు చేశారు అన్న తర్వాత యోధా చెప్తాడు, నాకంటే ఆమె నీతిమంతురాలు అనేటువంటిది తామరు విషయంలో యోధా చెప్పడం అనేటువంటిది అని మనము చూస్తున్నాం. ఈ రీతిగా తామరు తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎందుకు తామరు యొక్క పేరుని ఈ యొక్క వంశావళిలో మెన్షన్ చేశారు అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనేటువంటిది ఏంటంటే, తామర జీవితంలో ఈ చాలా కాంప్లికేటెడ్ అనేటువంటి జీవితం కనపడుతుంది. ఒకడు పోయాడు, ఒక భర్త, రెండో అతను పోయారు, తర్వాత చివరి వాడి ద్వారా సంతానం వస్తుంది అనుకున్నది, అక్కడ కూడా రాలా. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. చివరికి తను ఒక వేశ్యగా నటించడం అనేటువంటిది, తద్వారా వేశ్యగా వెళ్ళినప్పుడు యోధా ద్వారా తన ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అనేటువంటిది, ఇదంతా కూడా చూస్తే కాంప్లికేటెడ్ జీవితము, చాలా చాలా చిరాకు చిందరవందర అనేటువంటి జీవితముగా ఈ యొక్క జీవితము తామర జీవితం అనేటువంటిది కనపడుతుంది. ఇలాంటి చిందరవందర అనేటువంటి జీవించినటువంటి యొక్క తామరను ఎందుకు మెన్షన్ చేసినారంటే, మెస్సయ్య వచ్చినటువంటి దేనికి యేసు ప్రభువారు వచ్చినారు ఈ లోకానికంటే, ఇలాంటి బ్రతుకులు, ఇలాంటి కాంప్లికేటెడ్ బ్రతుకులు, ఇలాంటి భయంకరమైన రీతిలో ఒక చోట లాస్, ఒక భర్త చనిపోయినాడు, మరొక భర్త చనిపోయినాడు, పిల్లలు లేరు, భయంకరమైన సిచ్యువేషను, లోకము సమాజం అంతా కూడా రకరకాలటువంటి మాటలు. ఇదేంట్రా బాబు ఇలాంటి స్త్రీ, అమ్మో ఈ స్త్రీ దగ్గరికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఒక అతను చేసుకుంది అతను చంపేసింది, మరొక అతను చేసుకుంది మరొక చంపలేదు. కానీ లోకము నింద, లోకములు అనేటువంటిది రకరకాలైన నిందలు వేస్తారు. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క తామర జీవితాన్ని ఎందుకు మెన్షన్ చేస్తారంటే, ఇలాంటి ప్రజలైనటువంటి వారు ఎవరి జీవితం అయితే కాంప్లికేటెడ్గా ఉంటుందో, ఎలాగైతే చిందరవందరగా చిరిగిపోయినటువంటి బ్రతుకులు, భయంకరమైన సిచ్యువేషన్లో ఉండేటువంటి నిరాశ లేనటువంటి జీవితము, ఎక్కడ కూడా నిరాశ లేనటువంటి వారికి చితికిపోయి నలిగిపోయినటువంటి నిరాశ లేదు, నాకు పిల్లలు కలగరు, నా జీవితం ఇలాంటిదే, నాకు ఇంకా మ్యారేజ్ అనేటువంటిది అవ్వదు, నా జీవితం ఇంతేక నేను ఎలా మిగిలిపోవాలి, వయసు అయిపోయింది, పిల్లలు లేరు, సమాజం రకరకాలుగా అంటది, అయ్యో నా జీవితం ఇంతేనా అనేటువంటి వారికి, అలాంటి వారికి నేను మీకు విమోచకుడను, నేను మీకు రక్షకుడను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మిమ్మల్ని విడవను. మీ లోకము, ఈ లోకము మిమ్మల్ని దూషించినా సరే, మిమ్మల్ని తృణీకరించినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు నష్టం అనేటువంటిది కలిగిన, మిమ్మల్ని బట్టి లోకము అయ్యో ఈ స్త్రీని బట్టి నష్టం కలుగుద్ది, ఈ యొక్క వ్యక్తిని బట్టి నాకు నష్టం కలుగుద్ది అనేటువంటి రీతిలో లోకులు అనుకున్నా, నేను మాత్రము నీకు నష్టము కలిగించను, నేను మాత్రము మిమ్మల్ని విడిచిపెట్టను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు విమోచకుడను, నేను నీ కొరకు నీ లోకానికి వస్తున్నాను అనేటువంటి దానిని లోకము తర్వాత ఉండేటువంటి తరము అర్థం చేసుకుంటాం కొరకు ఈ యొక్క తామర జీవితాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. అలాగనే మనం చూసినట్లయితే తర్వాత స్త్రీ గురించి చూస్తాం. ఎవరి గురించి ఉంది? రాహాబు అనేటువంటిది ఆమె దేనికి సింబాలిక్ ఇక్కడ మనం చూస్తామంటే, ఆమె జీవితం ద్వారా శాంతి అనేటువంటి దానిని ఇక్కడ మనము చూస్తాం. ఇందాక మనం చూసేటువంటి తామర జీవితాన్ని బట్టి నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ ఇస్తారు యేసు ప్రభు అనేటువంటిది. అలాగనే ఈ యొక్క రాహాబు జీవితాన్ని మనం చూసేటైతే ఈమె కూడా తామరు ఎలాగూ ప్రిటెండ్ చేసింది, తామరు వేశ్యగా నటించింది, కానీ రాహాబు మాత్రము నటించినటువంటి వేశ్య కాదు, తాను ఒరిజినల్గానే ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఆమె. యెరికో పట్టణంలో నివసించేటువంటిది. ఈ యొక్క పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నాశనము చేసినారు. దేవుడు వారి పక్షా నుండి యెహోషువ జనాంగం అంతా వచ్చిన తర్వాత
దానికి ముందు ఈ యొక్క దేవుడు ఏం చేసి ఈ యొక్క యెహోషువ చేసేటువంటిది ఏంటంటే అక్కడికి ఎరుకోకు స్పైస్ని అక్కడికి వేగుల వారిని పంపించినారు. అక్కడ వేగుల వారిని పంపించిన తర్వాత ఈ స్త్రీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఎలాగుండి యుద్ధాలు చేసినారు, వీరు వస్తున్నప్పుడు దేవుని కార్యాలు ఎలాగ జరుగుతున్నాయో, ఓగు సీహోన్ అనేటువంటి రాజులను వీరేం చేసినారో, దేవుడు వీరి పక్షాన ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేసినారో అనేటువంటిది ఇంకా ఎరుక గోడలు పడలేదు. అప్పటికి ఇంతకు ముందే తాను గ్రహించినటువంటి స్త్రీగా ఈ యొక్క వేశ్య కనబడుతుంది. ఈమె వేశ్యే, కానీ దేవునిని గ్రహించినటువంటి స్త్రీగా ఈమెను చూస్తున్నాం. తను చేసేటువంటిది అనేక కుటుంబాలను పాడు చేయటువంటి స్త్రీగా ఉండుంటుంది. కానీ ఈమె జీవితంలో దేవుని గ్రహించినటువంటి, దేవుని యొక్క శక్తిని గ్రహించింది, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించింది. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, ఎలాంటి కార్యాలు చేస్తారు, దేవుడు ఎలాగూ నడిపిస్తాడు మనల్ని అనేటువంటిది తన ముందే అక్కడ ఉన్నటువంటి రాజులకు దేవుడు తన ప్రజలటువంటి వారితో ఎలాగూ యుద్ధాలలో జయాలిచ్చినాడు అనేటువంటిది ఈ యొక్క రాహాబు గ్రహించినటువంటి స్త్రీగా ఈమె ఉన్నది. అయితే ఇశ్రాయేలు ప్రజలతో ఈమె చేసేటువంటిది ఏంటంటే ఒక శాంతి ఒప్పందాన్ని ఈమె ఏర్పాటు చేసుకుంది, ఒక సమాధానాన్ని ఈమె ఏర్పాటు చేసుకుంది, దేవునితో సమాధాన పడింది. ద సేమ్ టైం ఇశ్రాయేలు ప్రజలటువంటి వారితో కూడా ఈమె సమాధానము పడింది. చూడండి, ఈమె వేశ్యగానే ఉన్నది, కానీ దేవుని యొక్క కార్యాలు చూసిన తర్వాత, గ్రహించిన తర్వాత షీ హ్యాడ్ పీస్ విత్ గాడ్. అంటే దేవునితో ఆ యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది, ఎస్ వీరి దేవుడు నిజమైనటువంటి దేవుడు, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుడు కార్యములు చేసేటువంటి దేవుడు, అమ్మో వీరి దేవుడికి నేను లోబడాలి, వీరి దేవుడికి నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలి. అలాగనే దేవునితో సమాధాన పడింది. స్పైస్గా వచ్చినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల వారు ఎవరైతే వచ్చినారో వారి నిమిత్తము తన ప్రాణాన్ని కూడా తెగించినటువంటి స్త్రీగా రాహాబు ఉన్నది. ఆ టైంలో రాజుకు కనుక ఈ విషయం తెలిసినట్లయితే వెంటనే రాహాబును తన కుటుంబాన్ని చంపేసేటటువంటి వాడు. కానీ తాను ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుని యొక్క కార్యములు చూసి దేవునికి లోబడినటువంటి స్త్రీగా దేవునితోనూ ఇశ్రాయేలుతోనూ ఎరుకో పట్టణస్తులతో కూడా మింగిల్ అవ్వకుండా సపరేట్గా ఈమె సమాధానం అనేటువంటిది చేసుకుంది. అంటే వారితో ఒక పీస్ అగ్రిమెంట్కి వచ్చింది. రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, ట్రంప్ చేసినాడు. ఇశ్రాయేల్ దేశంతో ఇతర దేశాలు, చుట్టుపక్కలటువంటి దేశాలతో పీస్ ట్రీటీస్ అనేటువంటి జరిగినాయి. అదివరకు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం నుంచి దుబాయ్కి ఫ్లైట్ వెళ్దాం, ఇశ్రాయేలీలకు దుబాయ్ ఈ యొక్క వీసా ఎవరో, సౌదీ అరేబియాకు ఎవరో వీసా, ఇశ్రాయేలీలు దుబాయ్ వెళ్ళటం కుదరదు, ఇశ్రాయేలీల యొక్క ఫ్లైటు దాని మీదుగా వెళ్ళదు, దుబాయ్ మీదుగా వెళ్ళటం కుదరదు, సౌదీ అరేబియా మీదుగా వెళ్ళటం కుదరదు, చుట్టుపక్కలటువంటి దేశాలకి. అయితే ట్రంప్ వారితో సమాధానం అనేటువంటి దానిని, ఇశ్రాయేలుతో ఇతర దేశాలకు సమాధానాన్ని ఏర్పరిచినాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క తామర్ అనేటువంటి, ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య ఇశ్రాయేలీలతో దేవునితో ఆ యొక్క సమాధానం అనేటువంటిది ఏర్పరచుకున్నటువంటి ఆమెకి ఈమె కనపడుతుంది. ఇశ్రాయేల్తో జాయిన్ అయ్యి చివరికి ఈమె ఆ యోధా గోత్రములో వివాహము చేసుకున్నటువంటి ఆమెగా బోయాజుకు తల్లిగా, చూడండి ఒక వేశ్య బోయాజుకు తల్లిగా ఈమె అవటం అనేటువంటిది యేసయ్య వంశావళిలో ఈమె పేరు చేర్చమనేటువంటి దాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతలు, న్యాయ తీర్పులు, ఎరుకో మీదకి న్యాయ తీర్పు రాబోతుంది. ఆ ప్లేస్లో ఉండేటువంటి ఆమె దేవుని యొక్క న్యాయ తీర్పులు వచ్చినప్పుడు కూడా యేసయ్యందు విశ్వాసం ఉంచింది, యేసయ్యతో సమాధాన పడింది, యేసయ్యతో సమాధానపడి ఇశ్రాయేల్తో సమాధానపడినటువంటి స్త్రీగా ఈ స్త్రీ అనేటువంటి ఈ యొక్క రాహాబ్ ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఎలాంటి ఉగ్రత, దేవుని ఉగ్రత వచ్చేటువంటి టైంలో కూడా, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత వచ్చే ముందు, అంటే మనము తప్పు చేసినాం,
దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది, ఆ కాన్సిక్వెన్సెస్ రాబోతున్నాయి. ఆ టైంలో ప్రభు దగ్గరికి మనం వెళ్ళి దేవునితో మనం సమాధానపడి దేవుని యొక్క బిడలెటెడ్ వారితో వెళ్ళి అక్కడ నేర్చుకుని వాక్యము గ్రహించినట్లయితే దేవుని యొక్క శాంతి సమాధానం అనేటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే అలాంటి సిచ్యువేషన్లో పాపములో కొట్టుకుపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో చావుకు, మరణానికి, నరకానికి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో దేవుడు మనకు ప్రభువుగా ఉంటాడు. ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు, ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని అది నేర్చుకుంటాం కొరకు ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీని, వేశ్యగా ఉన్నటువంటి ఈమెను యేసయ్య వంశావళిలో మనము పెట్టినారు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మూడవ స్త్రీగా మనం ఎవరిని చూస్తున్నాం? రూతును మనం చూస్తున్నాం. రూతు జీవితము ఈ యొక్క ప్రిటెండ్ చేసేటువంటి తామర వలె వేశ్యగా కాదు, అలాగనే రాహాబు వలె న్యాచురల్గా ఉండేటువంటి వేశ్యగా కాదు. ఈమె బ్రైటెస్ట్ ఫ్యూచర్గా దేవుని యొక్క వాక్యములు ఈమె గురించి వ్రాయబడింది. నయోమికి కోడలవటం ఆమె గురించి మనకు తెలుసు. నయోమి అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. ఎవరితో పాటు వెళ్ళింది? భర్త, కుమారులను తీసుకుని నయోమి ఆ ప్రాంతానికి వెళ్ళింది. అంతకుముందు ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఎన్నో కరువులు, ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు వారిని పోషిస్తూ వచ్చినాడు. కానీ అక్కడ దేవుని యొక్క దేశమైనటువంటి, దేవుని యొక్క ప్లేస్ అయినటువంటి ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని దేవుని యొక్క స్థానము ఆ యొక్క దేశాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి, అన్య దేశమైనటువంటి మోయాబు దేశానికి నయోమి వెళ్ళిపోయింది. చూసారా? అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నయోమి జీవితంలో ఎంతో లాస్ అనేటువంటిది, భయంకరటువంటి లాస్. ఎవరెవరు కోల్పోయింది? భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. 3 వ్యక్తులను కోల్పోయినటువంటి స్త్రీగా ఈమె ఉన్నది నయోమి. కానీ 2 బిడ్డలకు కూడా వివాహాలు అక్కడే చేసుకునేటువంటి ఆమెగా నయోమి కనపడుతుంది. ఎవరెవరు వాడు? ఓర్ఫా, రూతు, ఓర్ఫా, 2 కూడా అక్కడ తన బిడ్డలేటి వారు వివాహం చేసుకుంది. అయితే ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే ఈ యొక్క స్టోరీలో, ఈ యొక్క వృత్తాంతంలో నయోమి అంతా కోల్పోయింది. చివరికి తన కోడలతో చెప్పింది. ఏం చెప్పింది? నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఎవరో ఒకళ్ళ వివాహాలు చేసుకోండి. ఓర్ఫా అందే ఓకే అని అక్కడే సెటిల్ అయిపోయింది. కానీ రూత్ ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు, నీ వారే నా వారు అనేటువంటి రీతిలో నీతో పాటే నేను వస్తాను. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందును, అక్కడనే బాధ పెట్టుదును. చూసారా? అక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి ఒక మోయాబీరాలు ఉన్నటువంటి ఆమె, దేవునికి వ్యతిరేకమైన మోయాబీలు ఎవరు? లోతు యొక్క కుమార్తె ద్వారా లోతు కలిగినటువంటి సంతానం మోయాబీలు. ఇంకో జనాంగం ఏంటి? అమోరీలు. ఈ 2 జనాంగాలు తండ్రి నుంచి కుమార్తెకు ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన దాన్ని బట్టి తాగి, ఇద్దరు కూడా తండ్రిని తాగించి ద్రాక్షారథం చేత మొత్తులుగా చేయించి, ఇక మనకు వివాహాలు అవ్వదు, పిల్లలకు కలగరు కాబట్టి తండ్రితోనే పోదాం అనేటువంటి రీతిలో ఆ యొక్క గుహలో వాళ్ళు చేసేటువంటి తప్పును బట్టి ఈ 2 జనాంగములు ఎలాంటి జనాంగములు? ఈ సరైనటువంటి జనాంగాలు కావేవి, శపితమైనటువంటి జనాంగాలుగా వచ్చినారు వీళ్ళు. ఈ 2 జనాంగాలు కూడా ఇశ్రాయేలుకి ఎప్పుడు చూసినా శత్రువులుగానే ఉండేటువంటి వారు. ఈ యొక్క నయోమి దేవుడు ఉన్నటువంటి ప్లేస్ని, దేవుని యొక్క కార్యములు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్లేస్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబీలు దేశానికి, విగ్రహారాధన సంబంధించిన ఆ దేశానికి వెళ్ళిపోయింది. ప్రిమిటి వారు తెలిసి చాలాసార్లు తప్పు చేస్తాం. ముందు గ్రహించాం మనం, ముందు బాగానే ఉంటుంది. నయోమి కూడా అనుకుంటుంది, ఓ ఈ ప్లేస్కి వచ్చాం కదా, చాలా బాగుంది కదా, మా ఆయన బాగానే ఉన్నాడు కదా, మేమంతా బాగానే ఉన్నాం కదా, ఓ మా పిల్లలకు కూడా వివాహాలు అయిపోయినాయి కదా, పెద్దాడికి పెళ్ళయింది, చిన్నాడికి పెళ్ళయింది, అంత బాగుంది కదా, అలాగున రెచ్చిపోయేటువంటి రీతిలో ఉంది నయోమి. దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క చిత్తము, దేవుని వదిలిపెట్టి మనము దేవుని ఎరిగిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, దేవుని యొక్క కార్యములు అనుభవించిన తర్వాత దేవుని నుంచి వ్యతిరేకమైనటువంటి మార్గంలోకి మనము వెళ్ళకూడదు.
వెళ్ళినట్లయితే అక్కడ ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ అనేటువంటిది మనము చూడాల్సి వస్తుంది. నయోమి తను కోల్పోయింది తన భర్తని, కుమారుని కోల్పోయింది, మరొక కుమారుని కోల్పోయింది. అంత లాస్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో నేను కోల్పోయినాను కదా. అప్పుడు గ్రహించింది, అయ్యో నా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు కదా, సర్లే నా దేశం వెళ్ళిపోతాను అనేటువంటి రీతిలో అప్పుడు యూటర్న్ చేసుకుంది. ప్రిమిటివరడ మన జీవితంలో కూడా కొన్నిసార్లు వెంటనే మనం వెనక్కి తిరిగేటట్టు వారుగా ఉండాలి. ఆ లాస్ కాకముందు, ఆ ఇబ్బందిని మనము ఫేస్ చేయకముందు, ఆ ఉగ్రతను మనం ఫేస్ చేయకముందు దేవుని యొక్క బిడ్డలుగా మనం వెళుతున్నటువంటి మార్గము అది సరైనటువంటి మార్గము కాదని మనకు తెలిసినప్పుడు మేబీ 1 అడుగు 2 అడుగులు 1 కిలోమీటర్ నువ్వు వెళ్ళుంటావు. అక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే గ్రహించినప్పుడు, జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఏ యూటర్న్. నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. నేను తప్పు చేసినాను, నా దేవుని వదిలిపెట్టినాను. దేవుని యొక్క ఉగ్రత నా మీదకు రాకముందే ఐ వాంటెడ్ టు గో బ్యాక్. దేవుని వైపు నేను తిరగాలి, నేను ఇటు వెళ్ళకూడదు అనేటువంటి రీతిలో మనము రావాలి. లేదంటే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దాని తర్వాత వచ్చేటువంటి ఆ పర్యవసానం, దానివల్ల వచ్చేటువంటిది చాలా తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ మనము ఫేస్ చేయాలి. 3 కోల్పోయింది, కానీ రూతు మాత్రం మనం చూస్తున్నాం మోయాబీరాలే. కానీ తను చేసేటువంటిది ఏంటంటే అక్కడ నా యొక్క అత్తతో పాటు నేను వస్తాను. మేబీ అక్కడ పవర్టీ ఉండొచ్చు, మేబీ అక్కడ కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. నేను వివాహం చేసుకున్నాను, నా అత్తలో నేను గ్రహించినాను, ఆమె వెనక్కి తిరిగింది. ఓ వీరి దేవుడు నిజమైన దేవుడు, నా అత్త వెనక్కి తిరిగింది, ఆ కార్యాలు నేను గ్రహించినాను. లెట్ మీ గో అలాంగ్ విత్ హర్. నేను ఆమెతో పాటు వెళతాను, వారి దేవుడి దగ్గరికి వెళతాను, ఆ దేశంలోకి వెళతాను, అక్కడే నేను మృతి పొందుతాను, అక్కడే నేను పాతి పెట్టి వెళ్తాను. చూసారా, ఆ యొక్క డెసిషన్ అనేటువంటిది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తర్వాత ఈమె 2 విధవరాళ్ళు ఈ బెత్లెహేములో ఆ పవర్టీని, ఆ యొక్క కష్టాన్ని, పేదరికాన్ని అనుభవించేటువంటి రీతిలో వాళ్ళు నో ప్రాబ్లం, మా దేశము, మా దేవుడి దగ్గరికి మేము వెళ్ళాలి అనేటువంటి రీతిలో వాళ్ళు వెనక్కి తిరిగి 2 విధవరాళ్ళు అక్కడికి వెనుకొచ్చేటటువంటి వారిగా. అయితే అక్కడ తన అత్తను బట్టి తన పనిలో చాలా ఎనర్జెటిక్గా తను ఏమి చేయాలో పరిగెరికినటువంటి రీతిలో, తన అత్తను చూసుకునేటువంటి రీతిలో, తన అత్తను కాపాడుకునేటువంటి రీతిలో, తన అత్త మాటలకు లోబడేటువంటి రీతిలో. చాలామంది అత్తల మాటలు వినరు, అమ్మల మాటలే వింటారు, తమ్ముళ్ళ మాటలే వింటారు, అన్నల మాటలే వింటారు, చెల్లెళ్ళ మాటలే వింటారు. భర్తల మాటలు వినరు, భార్యల మాటలు వినరు. చాలామంది చేసేటువంటి పని అది. గ్రహించాలి వాట్ ఈస్ ట్రూత్, సత్యం ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు, వాస్తవం ఏంటి అని గ్రహించి ఆ ప్రకారము మనం అడుగులు వేయాలి. చాలాసార్లు చేసేటువంటి పని అదే. వారికి వేరే వారు చెప్తేనే ఎక్కుద్ది, వాళ్ళు చెప్తేనే ఎక్కుద్ది. భర్త ఎంత చెప్పినా ఎక్కదు, భార్య ఎంత చెప్పినా ఎక్కదు. అలా ఉండకూడదు. మనం గ్రహించాలి. కొంతమంది మనసులో నెగిటివ్గా పెట్టుకుంటారు. ఒక వ్యక్తి గురించి, 2 గురించి అది నెగిటివ్గానే చెప్తారు, భార్యలు కానీ భర్తలు కానీ. గ్రహించాలి వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటిది గ్రహించాలి. సత్యం ఏంటి ఇవి గ్రహించింది, కానీ ఓర్ఫా గ్రహించలా, అక్కడే ఉండిపోయింది. అందుకనే ఆమె పేరు, రూతు యొక్క పేరు ఎనర్జెటిక్గా ఇక్కడ పని చేసుకుంది, అత్తగారిని కాపాడుకుంది. చూడండి, ఇక్కడ షీ వాజ్ సో కైండ్ టు నయోమి. ఆమె నయోమి పట్ల చాలా విధేయత చూపించింది, దయ చూపించింది. పెద్దావిడగా ఉంది, ముసలావిడగా ఉంది, ఆమెను పట్టించుకున్నటువంటి ఆమెకు ఉన్నది. కాబట్టి దేవుని మాట విన్నది, దేవుని మాట విన్నటువంటి నయోమికి లోబడింది. నయోమి పెద్దగా ఉన్నటువంటి నయోమికి సహాయం చేసింది, దయ చూపించినటువంటి స్త్రీ ఉంది. కాబట్టి దేవుడు బోయాజును తనకు ఏం చేసినాడు, భర్తగా చేసినాడు. ఈమె దయ చూపించింది కాబట్టి దేవుడు ఈమెకు దయ చూపించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రాంతము కాదు, ఆ దేశము కాదు, వేరే దేశం ఆమెది,
కానీ అతతో పాటు ఇక్కడికి వచ్చింది. చివరికి ఒక భూమి కలిగినటువంటి ధనవంతుడికి ఉన్నటువంటి బోయాజుని వివాహము చేసుకోగలిగినటువంటి స్త్రీగా ఈమె అయినది. తాను దయ చూపించింది కాబట్టి దేవుడు దయ చూపించినాడు. బోయాజు కూడా ఈమె పట్ల దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దయ చూపించే వారికి ఉండాలి. ఈ క్రిస్మస్ దినాల్లో దయ, కరుణ అనేటువంటిది, వాత్సల్యం చూపించేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే ఈమె ఓబెద్దును కన్నది. దావీదు యేసేలకు యాన్సిస్టర్గా, వంశావళిలో పేరు కలిగినటువంటి ఆమెగా ఈమె ఉన్నది. అయితే ఈమెను బట్టి మనం గ్రహించేటువంటిది ఏంటంటే, ఆమె చేసే ప్రతి పని కూడా ఆమె రూతు నుంచి స్థిరమైనటువంటి ఆనందం అనేటువంటిది బయటకు వస్తుంది. అక్కడ ఆ ఊరిలో భర్తను కోల్పోయింది. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిందో, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ప్రాంతమే నా ప్రాంతము, నువ్వు పాతిపెట్టిన పడిన చోటే నేను కూడా, ఎప్పుడైతే తను కూడా వచ్చేసిందో, అలాంటి క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్లో నాకేంటి, నేను ఇక్కడే ఉంటాను, ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటాను, మా దేశంలో సెటిల్ అవుతాను అనేటువంటి మనసు కలగల తనకి. అలాంటి మనసు లేకుండా తన అత్తను బట్టి దేవుని దగ్గరికి వచ్చేటట్టు ఆమెగా అక్కడ క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి కనుగొంది, అందుట్లోనే ఆనందము పొందుకుంది. అలాగనే వెనక్కి వచ్చింది. ఇక్కడ కూడా విధవరాలుగానే ఉన్నారు ఇద్దరు, ఎవరు లేరు, వారికి ఏమీ లేదు తినటానికి. ఆ ప్లేస్కి వెళ్ళింది, బోయాజు దగ్గరకు. ఆ పరిగెరుకునేటువంటి రీతిలో కూడా అక్కడ కూడా ఆనందం అనేటువంటిది ఆమెలో మనం చూస్తున్నాం. తన పనిలో ఆనందము, ఎనర్జెటిక్గా ఉంది తను చూసుకునేటువంటి విషయంలో ఆనందము. కాబట్టి దేవుడు బోయాజును ఆమెకు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, కఠిన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క రెక్కల నీడలోకి మనం వెళ్ళినప్పుడు, ఆశ్రయము నువ్వే ప్రభు అనేటువంటి రీతిలో ఆయనందు విశ్వాసం మనం పెట్టినప్పుడు నిజమైనటువంటి ఆనందము దేవుడు మనకు ఇస్తాడు. ఇలాంటి రీతిలో, ఇలాంటి లాస్, ఇలాంటి క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్లో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మీరు వదిలిపెట్టడు. మీరు యూటర్న్ చేసుకోండి. యూటర్న్ చేసుకునేటువంటి వారులారా, మీరు అన్యులు అవ్వచ్చు, మొయాబీలు అవ్వచ్చు, కానీ నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చినాను అనేటువంటిది ఇక రూతు నుంచి మనము నేర్చుకోవచ్చు. ఆ విమోచన నిజంగా ఏంటంటే, ఈమె అవుట్ సైడర్గా ఉంది, ఒక జెంటైల్గా ఉంది, అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె. అయితే ఆమె తను దేవుని యొక్క దయ బోయాజు యొక్క దయ పొంది దేవుని యొక్క దయను తన అత్తగారికి చూపించింది. తర్వాత మనం చూస్తాం, తర్వాత స్త్రీ దావీదు, చూడండి, ఉరియా భార్యగా ఉండినటువంటి బెత్షెబా జీవితం మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, రూతు యొక్క ఆ యొక్క ప్రేమ అనేటువంటిది ఒక రకంగా మనం చూస్తాం. ఇది తను కోల్పోయింది. శరీరానుసారమైనటువంటి ప్రేమ ఈమెలో లేదు, శరీర ఆశ అనేటువంటిది రూతులో లేదు. కానీ ఈ యొక్క ఉరియా భార్య ఉన్నటువంటి బెత్షెబాలో ఈ యొక్క లస్ట్ అనేటువంటిది కనపడుతుంది. లస్ట్ అనేటువంటిది, శరీర ఆశ అనేటువంటిది ఈ యొక్క ఈమెలో కనపడుతుంది. కానీ రూతులో మాత్రము అలాంటి ఆశ, శరీరాశ అనేటువంటిది ఇక్కడ లేదు. ఈమెలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఈమెది ఒక హార్ట్ వార్మింగ్, అంటే హృదయపూర్వకంగా అనేటువంటిది, ఆ వార్మింగ్ అనేటువంటిది రూతులో చూస్తాం. ఈమెలో బెత్షెబాలో హార్ట్ బ్రేకింగ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ, అలాంటి రొమాన్స్ ఇక్కడ మనము చూసేటట్టు వారిగా మనము ఉంటాం. ఈ దేవుని యొక్క వాక్యంలో కూడా బెత్షెబా గురించి అలాంటి మాటలు రాయబడి ఉంటాయి. రూతు గురించి వేరుగా ఆ మాటలు రాయబడి ఉంటాయి. అంటే తను ఆ యొక్క బోయాజు యొక్క వస్త్రము కప్పటం అనేటువంటిది, బోయాజు ఈమెకు వస్త్రము కప్పటం అనేటువంటిది, ఈ విషయాల్లో అది ఒక హృదయపూర్వకంగా ఆహ్వానించదగ్గరటువంటి రీతిలో మనం ఈమెను చూస్తున్నాం. కానీ బెత్షెబా విషయము అది వేరుగా ఉండదు. ఆమె స్నానం చేసేటువంటి టైంలో మన గురువుగారు అనేటువంటి దావీదు గారు చూడకూడనటువంటి దృశ్యాన్ని అతను చూసినాడు. ఈయన ఒక రాజుగా ఉన్నాడు, సాయంత్రం పూట ఒక రౌండ్ వేస్తున్నాడు, పైన రౌండ్ విహరిస్తున్నాడు. పల్లెనప్పుడు తిరగకూడదు, మనం పల్లెనప్పుడు ఎట్టబడితే అట్ట తిరగకూడదు, ఇంటి దగ్గర కూర్చోవాలి, లేకపోతే ఏదన్నా వార్తలు వినాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పల్లె ఏదో ఊరినే రౌండ్ వేస్తా అంటాడు. నిన్న ఎవరిని అడిగా ఎక్కడికి వెళ్ళేవారు అంటే,
ఏంది మామూలుగా ఇటు వెళ్ళాను అన్నాడు. మామూలుగా ఇటు వెళ్ళాను అన్నాడు. ఆడికి ఊత పదం పాపం. ఊత పదం ఎక్కడికి వెళ్ళామంటే మామూలుగా ఇటు వెళ్ళానంటే. 10 ఊరిని వెళ్తూ ఉంటారు అటు ఇటు, పని ఉండదు పాట ఉండదు. మేము కూడా అట్ట తిరిగేవాళ్ళం. ఇంజనీరింగ్ చదివే రోజులు సాయంత్రం పూట ఇంజనీరింగ్ కాలేజ్ సగం అక్కడే ఉండేది. మాకు ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కదా ఆ రోజుల్లో. బిసెంట్ రోడ్కి ఇటు నుంచి దిగటం, ఇటు రౌండ్ వెళ్ళటం, బజ్జీలు తినటం, మళ్ళీ ఇటు రావటం, పునుగులు తినటం, మళ్ళీ బస్సు ఎక్కటం. అదొక ఎంటర్టైన్మెంట్. అంటే వేవరింగ్ అనమాట అటు ఇటు. దావీదు గారు అదే పని చేశాడు. ఈయనకి వేవరింగ్స్, ఒక రాజుగా ఉన్నాడు, వేవరింగ్ చేస్తూ ఉంటాడు. ఊరిని తిరుగుతూ ఉంటారు. అటు ఇటు తిరగకూడదు. అట్లా కూర్చోవాలి, ఖాళీగా వాక్యం చదువుకోవాలి, వినాలి వాక్యం. లేదంటే మంచి కోడ్స్ ఏమైనా ఉంటే కొన్ని మంచిగా మనం అర్థం చేసుకుంటానికి, వాటిని నోట్స్ రాసుకుంటానికి వాటిని ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఎలా మాట్లాడతారు దేవుడు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతాయి ఆయన చూసుకోవాలి. కానీ టైము వృధాగా వేవరింగ్ లాగా అలాగు సైతాన్ చేసేట పని. యేసుప్రభువారు దేవుడు అడిగాడు, ఏం చేసి అక్కడికి వెళ్ళావు? కొంతమందికి ఇదే పని, ఎటు వెళ్ళావు ఇటు వెళ్ళావు, అటు వెళ్ళి ఇటు ఏముండదు, ఊరికినే తిరగకూడదట. తిరిగితే ఇదే జరుగుద్ది. గురువుగారు చేసిన పని అది. తిరిగినట్టు నాలుగు ఎక్కడో చూసినప్పుడు ఏం చేయాలి? చూడకూడదు. అమ్మో ఎవరో స్నానం చేస్తున్నారు, కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. చూసి ఏం చేశాడు? ఆమెను పిలిపించాడు, పాపము చేసినాడు. ఆగాడా? బయట పొక్కుద్దు అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? భర్తను తీసుకొచ్చాడు. ఈయన ఎట్టగొట్ట చంపేయాలి. పెద్ద సహాయం చేసి యాక్చువల్గా ఈ యొక్క హిత్తీయుడు అనేటువంటి ఉరియా చాలా నమ్మకస్తుడంట దావీదు యొక్క పనివారంటే సైన్యములో చాలా దావీదు అంటే పడిచొచ్చేటాడు. అందుకనే దావీదు దగ్గర కాపలాగా పెట్టేవారు అతన్ని. దావీదు ఇంటి దగ్గర, బయట యుద్ధానికి వెళ్ళినప్పుడు కాదు, దావీదుకి కాపలా నమ్మకస్తులైనటువంటి వారిని బాడీ గార్డ్స్గా పెట్టేవాళ్ళు. అంటే దే ఆర్ రెడీ టు డై అనమాట. దావీదు కోసము ఏదైనా సిద్ధము, చనిపోవడం కానీ సిద్ధం. ఇప్పుడు చూడండి, నిన్న మన న్యూస్లోకి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మా యొక్క జగన్ గారి గురించి మేము పైనుంచి దూకమన్నా దూకుతారంట వాళ్ళు. అంటే అట్టన్నా మా సీట్ ఇస్తారనేటువంటిది పెట్టుకుంటున్నారంట. రేపొద్దున వాళ్ళ సీటు రాదు అన్నారు అనుకో, ఆ పైనుంచి దూకటం కాదు, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ దూకుతారు. ఊరిని పైన చెబుతారు ఆ మాటలు. మమ్మల్ని దూకమన్నా దూకుతాం, శిరస్సు వంచుతాం, నరకమన్నా నరకటానన్నా మేము వంచుతాం మాటలు. అలాంటి స్థితిలో ఆ మాటలు చెప్పేవాళ్ళు. కానీ ఇతను అలాంటి వాడు కాదు. దావీదు దగ్గర నమ్మకస్తుడుగా, దేనికైనా రెడీగా అనేటువంటి రీతిలో ఉన్నటువంటి ఊరియా తనను మొదటి లైన్లో నుంచోబెట్టేటువంటి వాడుగా దావీదు ఉండి ఆ ఉత్తరం రాసేటటువంటి వాడుగా ఉన్నాడు. చూసారా, ఉత్తరం రాసేటటువంటి వాడుగా ఉన్నాడు. రాసి పంపించాడు. చివరికి ఏమైపోయాడు? చనిపోయినాడు. బెత్షెబాని వివాహం చేసుకున్నాడు, బెత్షెబాని తెచ్చేసుకున్నాడు. చూసారా ఎంత తప్పు చేశాడు దావీదు. అయితే ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఈమెలో మనం ఇక్కడ స్నానం చేసేటప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈయన చూడటం, వివాహం చేసుకుంటూ వీటన్నిటిలో కూడా శరీరాశ అనేటువంటిది వీరిలో ఆ కాన్సిక్వెన్సెస్తో తనకు పుట్టేటువంటి బిడ్డ చనిపోవడం అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ యొక్క జీనియాలజీలో యేసయ్య వంశావళిలో ఈమె పేరు లిఖించబడిందంటే, ఇక్కడ మనం గ్రహించేసిందంటే 2 విషయాలు మనం చూస్తాం. ఒకటేంటంటే ఊరియా అంటే ఈ యొక్క దావీదు యొక్క స్టేటస్ వేరు, బెత్షెబా యొక్క స్టేటస్ వేరు. దావీదు ఉన్నతమైనటువంటి మెట్లో ఉన్నాడు, రాజు. ఈమె ఒక సైనికుని యొక్క భార్యగా, ఒక ఆఫీసర్ యొక్క భార్యగా ఉంది. ఆ టైంలో రెసిస్ట్ చేస్తాం అనేటువంటిది చేయగలుగుతారు, చేయలేకుండా కూడా ఉండటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. రెసిస్ట్ చేయలేటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తూ ఉంటుంది. అయితే అది అసమాన శక్తి, అసమానమైనటువంటి శక్తి. మరలా ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే కళంకమైనటువంటి ప్రేమ. ఇలాంటి సిచ్యువేషన్లో చిక్కుకున్నటువంటి వారు, అలాంటి వ్యక్తులను అలాంటి సిచ్యువేషన్లో చిక్కుని కళంకమైనటువంటి ప్రేమలో దాగిపోయి జారిపోయి అసమానతలలో ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు, ఇలాంటి రీతులుగా నలిగిపోయేటువంటి వారుగా ఎవరైనా ఉన్నప్పుడు, అలాంటి వారిని కూడా విమోచించడానికి దేవుడు నిజమైనటువంటి తన యొక్క ప్రేమను అందించి వారిని నిజమైనటువంటి స్వేచ్ఛలోకి వారిని తీసుకురాగలడనమాట. అంటే
ఇలాంటి శరీర ఆశల ద్వారా నలిగిపోబడినటువంటి స్త్రీగా ఒకవేళ ఈమె బై ఫోర్స్గా వెళ్ళినట్లయితే ఆ యొక్క అసమానతమైనటువంటి ఇద్దరికి ఆ యొక్క స్టేటస్ అనేటువంటిది వేరు. రా అన్నప్పుడు లొంగిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఉండేటటువంటి వారిని విమోచించటానికి దేవుడు మన కొరకు వచ్చినాడు. ఒకవేళ ఇలాంటి శరీర ఆశలు అనేటువంటి యొక్క శరీర ప్రేమలు, శరీర ఆశల ద్వారా దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారున్న ప్రేమలలో, పాపములో పడిపోయి అయ్యో నాకు విమోచన లేదు, నాకు విడుదల లేదు, నేను ఇంతే అనేటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే దేవుడు మనల్ని విమోచించగలడు. దేవుడు విమోచించడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చారు అనేటువంటిది అర్థం చేసుకుంటాం కొరకు ఈ యొక్క బెత్షెబాను అందుట్లో మెన్షన్ చేసినారు అనేటువంటిది ఈ పాఠము ద్వారా మనము అర్థం చేసుకోగలదు. లాస్ట్లో ఉన్నటువంటిది ఎవరు? మరియా. వీరందరికీ వేరుగా ఉండేటువంటి ఆమె వీరు యేసయ్య వంశావళిలో చేర్చబడింది. ఈ యొక్క నలుగురు స్త్రీలకు ఈమె యొక్క స్థానము చాలా ఉన్నతమైనటువంటి స్థానము. ఎక్కడ వివాదాస్పదం అనేటువంటిది ఈమెలో లేదు. మచ్చ కానీ కల్మషం అనేటువంటిది లేదు. యోసేపు దావీదు వంశము, మరియా కూడా దావీదు వంశం. ఇద్దరు కూడా ఆ యొక్క దావీదుకి ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్స్లో, ఆ యొక్క లీనేజ్లో, దావీదు యొక్క రిలేషన్స్లో నుంచి ఇద్దరు కూడా వచ్చినటువంటి వారు ఈ యొక్క యోసేపు, మరియా. అయితే మరియలో మనం చూసేటువంటిది ఏంటంటే ఆమె యొక్క స్థానము చరిత్రలో నిలబడేటువంటి స్థానము. ఆమెలో పాపం అనేటువంటిది లేదు. పరిశుద్ధురాలుగా ఆమె ఉన్నది కాబట్టి ఆమె యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఆ గర్భాన్ని వాడుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించడం అనేటువంటిది, ఆ పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ధరించి ఈ లోకానికి ఈ యేసయ్యను, మెస్సయ్యను ఈ లోకానికి అందించినటువంటి స్థానము యొక్క మరియా స్థానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే తామరు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్, నలిగిపోయింది. ఎలాంటి సిచ్యువేషను? నలిగిపోయినది, చిరిగిపోయినటువంటి జీవితము, నిరీక్షణ లేదు అన్నటువంటి జీవితము. అలాంటి వారికి దేవుడు నిరీక్షణ ఇచ్చేటటువంటి వాడు. దాని తర్వాత మనము రాహాబు జీవితంలో ఆమె పాపములో ఉండేటువంటి ఆమె పాపములోనే దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో కుటుంబాలను నాశించేటువంటి ఆమెగా ఉన్నది. అయితే దేవునితో అలాంటి సిచ్యువేషన్లో సమాధానము పొందుకోగలుగుతాము. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, అలాంటి పాపములో ఉన్నా సరే, కుటుంబాలను పాడు చేసి శరీరాశలలో, లోకేచ్ఛల్లో తిరుగుతున్నటువంటి వారికి కూడా నిరీక్షణ అనేటువంటిది మనం అన్యులైనా సరే, రూతు విషయంలో అన్యులైనా సరే దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు. అన్యురాలైనటువంటి రూతుని దేవుని యొక్క వంశావళిలో ఇక్కడ చేర్చినారు. బెత్షెబా శరీర ఆశలతో దావీదు యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది, వంగిపోయింది, అక్కడ తప్పు చేసింది, ఆ కాన్సిక్వెన్సెస్ పొందినారు. చివరికి దేవుడు ఏం చేసినాడంటే సొలొమోనుకు తల్లిగా ఆమెను చేసినాడు. తర్వాత ఒక రాణిగా అయింది. అయితే ఇక్కడ మనం గ్రహించేటువంటిది ఏంటంటే నలిగి విరిగిపోయినా సరే దేవుడు, అలాగనే ఒక రాణిగా ఉన్నా సరే దేవుడు అలాంటి వారిని కూడా దేవుడు విమోచించి లేవనెత్తేటువంటి దేవుడు. మరియలో మనం చూస్తాం, ఆమెలో ఎక్కడ కూడా మచ్చ అనేటువంటిది లేదు. ఇంత ఈ యొక్క 5 జీవితాలు మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఇలాంటి వారికి దేవుడే, మరియ లాంటి వారికి దేవుడే, తామర లాంటి వారికి దేవుడే, రాహాబు లాంటి వారికి దేవుడే, రూతు లాంటి వారికి దేవుడే, బెత్షెబా లాంటి వారికి కూడా దేవుడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినారు. యేసయ్య అందరి నిమిత్తము ఈ లోకానికి ఆయన ఎలా వచ్చినారు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ లోకానికి ఒకవేళ దేవుని కొంతమంది స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బీన్ ఇన్ఫర్మేషన్ గాడ్ వుడ్ హ్యావ్ సెండ్ అస్ ఎవరిని? ఒక సైంటిస్ట్ని పంపించేవారు. ఈ లోకానికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెద్ద అవసరమైనట్లయితే దేవుడు ఒక ఐటీ ప్రొఫెషన్నో లేదంటే ఒక సైంటిస్ట్ను దేవుడు ఈ లోకానికి పంపించేవాడు. లేదంటే ఈ లోకానికి టెక్నాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినట్లయితే దేవుడు ఒక సైంటిస్ట్ని ఈ లోకానికి పంపించేటటువంటి వాడు. ఒకవేళ ఈ లోకాన్ని అంతటి కొరకు ధనమే ముఖ్యమయ్యి
ధనమే కావాల్సి వచ్చినట్లయితే దేవుడు ఒక పెద్ద మన్మోహన్ సింగ్ మంచి ఎకనామిస్ట్, అలాంటి వారిని ఒక పెద్ద ఎకనామిస్ట్ను దేవుడి లోకానికి పంపించేవాడు. ఒకవేళ ఈ లోకానికి ప్లెజర్ అంటే ఆనందము, లేదంటే శరీరాశ ఇలాంటివి ఇంపార్టెంట్, లేదంటే పక్కపక్క నవ్వుకుంటాం, ఎక్కగా నవ్వుకుంటాం, ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది కనుక అదే అవసరమైనట్లయితే దేవుడు ఒక బఫూన్ లాంటి ఒక ఎంటర్టైనర్ని ఈ లోకానికి దేవుడు పంపించేవాడు. కానీ ఈ లోకానికి అవసరమైనటువంటిది ఏంటంటే పాప క్షమాపణ అనేటువంటిది అవసరం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అవర్ గ్రేటెస్ట్ నీడ్ ఈజ్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ అనేటువంటిది. ఎందుకంటే లోకమంతా కూడా పాపములోనే ఉంది, లోకమంతా కూడా కొట్టుకుపోతుంది నరకంలోకి, లోకమంతా కూడా క్షమించబడాలి, వారి పాపముల నుంచి పరిహారం అనేటువంటిది పొందాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభువు అనేటువంటి ఆయనను మన కొరకు ఒక లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి పంపించినారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటిది ఏంటంటే ఆయన దేవుడు ఒక రక్షకుడైనటువంటి ఆయన నిమిత్తము ఏదో ఒక బుక్ ఈ లోకాన్ని పంపించలా, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆయన లోకాన్ని పంపించలా, లేదంటే ఏదన్నా సైన్స్ అనేటువంటిది SIG అనే సూచనలు ఈ లోకాన్ని పంపించలా. కానీ యేసు ప్రభు వారిని అంటే దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి ఒకే ఒక కుమారుడైనటువంటి పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి పాపము లేకుండా కనబడినటువంటి, అక్కడ కూడా మనం చూసేటువంటిది ఏంటంటే నాకు ఎంతవరకు తెలియదు, నేను మొన్న అక్కడ చదువుతుంటే అర్థమైంది. దేవుడు చేసేటువంటిది ఏంటంటే మేబీ రేపు మెసేజ్లో చెప్పాలనుకున్నాను. దేవుడి యొక్క కార్యం ఎలాంటిదంటే ఆ యొక్క దాన్ని బట్టి నేను కొంత రీసెర్చ్ చేసిన, కొంత స్టడీ చేసే కానీ నాకు అర్థం కాల. తల్లి గర్భములోకి బిడ్డ వెళ్ళినప్పుడు ఆ యొక్క తల్లి యొక్క రక్తము బిడ్డ యొక్క రక్తముతో కలుస్తుంది అనేటువంటిది చాలామంది అంటారు. కానీ ఒక పెద్ద స్కాలర్ చెప్పేటువంటిది ఏంటంటే తల్లి యొక్క రక్తము కడుపులో ఉండేటువంటి యొక్క బిడ్డతో కలవదంటది. మరి ఎలాగనేటువంటిది కొంత చదువుతున్నా నేను. అది అలా కాకుండా అంటే దేవుడు తనకు తెలుసు ఈ లోకానికి రాబోతున్నాను, దేవునికి తెలుసు ఒక కన్యక గర్భాన్ని నేను ఎంచుకోబోతున్నాను, మరే కూడా తన యొక్క తల్లిదండ్రులు వారు పాపములోనే తను జన్మించింది. కాబట్టి దేవుడు ఆ గర్భాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని చూసినట్లయితే ఆమె యొక్క రక్తము కూడా ఈయనకు కలవకుండా దేవుడు అక్కడ ఏర్పాట్లు చేశాడంట. దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది అంత గొప్ప ప్లాన్. జగదుత్పత్తికి ముందే ఆయనకు తెలుసు ఆయన ఇది జరుగుతుంది అనేటువంటిది, లోక కళ్యాణము లోక రక్షకుడుగా ఆయన రావాలనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ విధముగా ఆయన లోకానికి ఆయనే ఒక గిఫ్ట్గా, ఒక బహుమానముగా, ఒక కానుకగా ఆయన లోకానికి వచ్చినాడు. అయితే ఈ దినాల్లో క్రిస్మస్ దినాలలో ప్రిమేట్ వెళ్ళాలో మనం చేయవలసినటువంటిది ఏంటంటే చాలాసార్లు మనము ఆ గిఫ్ట్ అనేటువంటి దానిని మనము తీసుకునేటువంటి వారిగా మనము ఉంటాం, స్వీకరించినటువంటి వారిగా మనం ఉంటాం, తృణీకరించేటువంటి వారిగా మనం ఉంటాం. మనకున్నటువంటి మైండ్ సెట్ని బట్టి, మనము జీవించిన విధానాన్ని బట్టి, మనకున్నటువంటి ఆశలు కోరికలు పాపాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు తన కుమారుడు యేసును పంపించినటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనము స్వీకరించనేటువంటి వారిగానే మనము ఉండిపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రిమేట్ వరడా ఆయన ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫర్ అస్. లోకమంతటి కొరకు ఆయన ఉచితముగా దేవుడు తన కుమారుడిని పంపించాడు. ఏమీ కోరుకునేటువంటి దేవుడు కాదు. మనము చేయవలసినటువంటిది ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ టు రిసీవ్ హిమ్. ఆయన మనము స్వీకరించేటట్టు వారిగా మనము ఉండాలి. ఆ యొక్క కుర్రవాడు తన యొక్క చదువు కంప్లీట్ చేసుకుంటున్నాడంట. ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. అయ్యేటువంటి టైంలో అతను వెళ్ళేటువంటి దారిలో ఒక కార్ షోరూమ్ కనపడేదంట. ఆ కార్ షోరూమ్స్లో మంచి కారు మీద అతనికి ఆశ ఉండేది. ఆ కారునే నేను కొనుక్కోవాలి, ఆ కారునే నేను పొందుకోవాలి, అందుట్లో కూడా స్పోర్ట్స్ కార్ అది, దానినే నేను తీసుకోవాలి, ఎట్లాగోలా మా తండ్రితో చెప్తాను, తండ్రితో మాట్లాడతాను అని తను అనుకుంటూ ఉండేవాడు. గ్రాడ్యుయేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ మాటలు తండ్రితో చెప్పినాడు. నేను గ్రాడ్యుయేషన్ అవబోతుంది, నాకు అది బహుమానముగా నాయనా నాకు అది నువ్వు ఇవ్వు అనేటువంటిది ఈ యొక్క కుమారుడు తండ్రికి అది చెప్పినాడు. అయితే గ్రాడ్యుయేషన్ టైం అనేటువంటిది వచ్చేసింది.
జరిగిపోతుంది. ఆ డేట్ వచ్చేసింది. ఆ డేట్ వచ్చినప్పుడు తండ్రి కుమారుడిని తన యొక్క రూమ్లోకి పిలిచాడంట. పిలిచి తన కుమారుడితో తను చెప్తున్నాడు, వెరీ గుడ్, వెల్ డన్ మై సన్, బాగా చదివినావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ తల్లి చనిపోయింది, అయినా సరే నేను అప్పటి నుంచి కూడా మరొక వివాహం చేసుకోకుండా నువ్వేమైపోతావో, నేను చేసుకున్నటువంటి స్త్రీ నిన్ను ఏం చేస్తుందో, సరిగా చూస్తుందో చూడదో అన్నటువంటి రీతిలో నేను జాగ్రత్తగా మరొక వివాహం చేసుకోకుండా నిన్ను నేను పెంచాను. నేను నీ కొరకు చాలా నేను సాక్రిఫైస్ చేశాను. అలాగనే నువ్వు కూడా నా మాట విన్నావు, బాగా చదివావు, మంచి ఎఫర్ట్ పెట్టుకున్నావు. కాబట్టి నేను నీ గ్రాడ్యుయేషన్కి నేను ఈ యొక్క గిఫ్ట్ను నీకు నేను ఇస్తున్నా అనేటువంటి రీతిలో ఆ గిఫ్ట్ ఒక బహుమానాన్ని తనకు ఒక ర్యాప్ చేసేటువంటి చక్కటి అందమైనటువంటి ర్యాప్ చేయబడేటువంటి బహుమానము కుమారుడు చేతులు అది పెట్టినాడు. అప్పటి వరకు చాలా ఆశ్చర్యంతో చాలా ఆదురతతో వెయిట్ చేస్తున్నాడు. నా గ్రాడ్యుయేషన్ డేనా నా తండ్రి మంచి బహుమానము ఆ స్పోర్ట్స్ కార్ ఇస్తాడు అనేటువంటి రీతిలో కుమారుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఆ యొక్క బహుమానం ర్యాప్ చేయబడినటువంటి ఆ యొక్క బాక్స్ని ఎప్పుడైతే అతను ఓపెన్ చేసినప్పుడు వెంటనే అతనిలో ఒక నిరాశ అనేటువంటిది వచ్చేసింది. అది ఓపెన్ చేసినప్పుడు అందుట్లో అతను కనుగొన్నది ఏంటంటే ఒక లెదర్ బౌండ్తో ఉన్నటువంటి మంచి బైబిల్. దాని మీద తండ్రి ఏం చేశాడంటే కుమారుడికి ఇట్స్ ఏ గిఫ్ట్ ఫర్ మీ అని తన కుమారుడి పేరు రాసి, గిఫ్ట్ బై తన తండ్రి పేరు రాసి, ఆ రాయటం కూడా బంగారు లెటర్స్లో దానిని రాసి అక్కడ అందుట్లో పెట్టినాడు. అది చూసినటువంటి కుమారుడు ఆ బైబిల్ను అది ఓపెన్ చేసి ఆ బైబిల్ చూసి దాన్ని ఆ టేబుల్ మీద పెట్టేసి గట్టిగా అరిచాడంట, డాడీ నేనేం అడిగాను, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, నీకున్నది ఎంత ఆస్తి ఉందో, నీకు ఎంత ఆస్తిత్వమంతుడైనటువంటి నీవు ఒకే ఒక కుమారుడైనటువంటి నాకు ఒక చిన్న బైబిల్ నువ్వు ఇస్తావా, ఇదేనా నేను నీ దగ్గర నుంచి కోరుకునేటువంటిది అనేటువంటి రీతిలో ఆ బైబిల్ని అక్కడ ఆ ర్యాప్ చేయబడిన బైబిల్ అక్కడ పడేసేసి ఇల్లు వదిలేసి తను బయటికి వెళ్ళిపోయినాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కడే వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్లో మంచి ప్రావీణ్యత అనేటువంటి సంపాదించుకున్నాడు. బాగా ధనం సంపాదిస్తున్నాడు. చక్కగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు. మంచి కార్స్ తను కొనుక్కున్నాడు. బిడ్డలు చాలా సంతోషము, సమాధానము, ఆనందంతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పటి వరకు తండ్రి గురించి ఎప్పుడు ఆలోచించేలా. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అలాగైపోయిన తర్వాత ఒకరోజు తన బిడ్డలైనటువంటి వారితో ఆడేటువంటి టైంలో తనకు తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో నా తండ్రి ఎలాగున్నాడో, 15 సంవత్సరాలు అయిపోయింది కదా ఇల్లు వదిలేసేసి, తల్లి కూడా లేదు, మరి ఆయన ఎలా ఉన్నాడో, పనాళ్ళు ఎలా చూసుకుంటున్నారో అనేటువంటి రీతిలో తండ్రి దగ్గరికి వెళదాం, వృద్ధాప్యమైనటువంటి తండ్రిని ఒకసారి చూసొద్దాం అనేటువంటి రీతిలో తన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాడు. వెనక్కి తిరుగుదాం, ఒకసారి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళొద్దాం, నా కుటుంబ సమేతముగా వెళ్ళి తండ్రికి నా బిడ్డలను భార్యను చూపిద్దాం అనేటువంటి రీతిలో తను ప్లాన్ చేసుకునే టైంలో అనుకున్నాడు, ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్లేస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి ఆ ఫోన్ అంటే ఫ్యూనరల్ బాక్సెస్ కంపెనీ నుంచి ఈ ఫోన్ వచ్చింది. ఫ్యూనరల్ బాక్సెస్ చనిపోయిన తర్వాత ఆ యొక్క సమాధి పెట్టులు చేసేటువంటి కంపెనీ నుంచి ఈ యొక్క ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఒక మేనేజర్ మాట్లాడుతున్నాడు. పలానా వ్యక్తి నువ్వేనా? నేనే. పలానా ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈయన మీ తండ్రి అంట. గద్దెన ఈయన చనిపోయినారు. ఈయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఆయన కొన్ని పేపర్స్ రాసినాడు. దాని మీద నీ ఫోన్ నెంబర్ వేసి నీ గురించి చెప్పినాడు. ఆ ఫోన్ నెంబర్ ఉన్నది దాని మీద. ఆ ఫోన్ నెంబర్ బట్టి నీకు మేము చేస్తున్నాం ఫోను. ఆయన అక్కడ పెట్టేటువంటిది ఏంటంటే ఆయనకున్నటువంటిది అంతా కూడా ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీ పేరున విల్ అనేటువంటి తయారు చేసినాడు. కాబట్టి దయచేసి నువ్వు వచ్చి ఆ కార్యక్రమాన్ని నువ్వు చేసుకుని ఆ యొక్క అరేంజ్మెంట్స్ ఆయనకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా నీవు పొందుకోవాలి అనేటువంటిది ఫోన్ చేసి పెట్టినాడు. తర్వాత కుమారుడు బయలుదేరి వచ్చేపాటికి పెద్ద ఇల్లు, చాలా అందంగా ఉండేటువంటిది. 15 సంవత్సరాలు అయిపోయింది. వచ్చి చూసేపాటికి నిర్మానుష్యంగా ఉంది. అంటే పెయింట్స్ అన్నీ పాడైపోయినాయి.
ఇంటిలో అంతా కూడా సౌండ్ అనేటువంటిది లేదు. లోనకి గేట్లోంచి వెళ్ళేపాటికి హాల్లో తండ్రి యొక్క శవము, అక్కడ బాక్స్ అనేటువంటిది పెట్టుంది. అది అక్కడికి వెళ్ళి చూసుకునేపాటికి తను ఏం చేయాలో అర్థం కాల, నిర్ఘాంతపోయినాడు. సరే, దుఃఖముతో వేదనతో భార్య బిడ్డలు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇతను ఎక్కడైతే ఉండేవాడు ఆ రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఇచ్చేటువంటి బిల్ అంతా కూడా చూసుకున్నాడు. తండ్రికున్నటువంటి ఆస్తి అంతా కూడా, ఆయనకున్నటువంటి బిజినెస్లు ఏమేమిటి అన్నీ కూడా, పేపర్స్ అన్నీ కూడా తండ్రి చక్కగా పెట్టాడు. ఆ పేపర్స్ అన్నీ కూడా చూసుకునే టైంలో అదే రూమ్లో తనకు కనపడింది ఏంటంటే, ఆ దినం తండ్రి ఇచ్చేటువంటి ర్యాప్ చేయబడినటువంటి ఆ బైబిల్ అక్కడ కనపడింది. ఆ బైబిల్ని అతను కన్నీరు కారుస్తూ ఆ బైబిల్ని ఓపెన్ చేశాడంట. బైబిల్ని ఓపెన్ చేసి, అయ్యో నా తండ్రి ఆ దినాన్ని నాకు ఇచ్చాడే, దీన్ని నేను వదులుకున్నాను, పడేసేసి వెళ్ళిపోయినానే అనేటువంటి రీతిలో ఆ బైబిల్ని అలా తిప్పుతున్నాడంట. ఒక పేజీ తిప్పిన తర్వాత ఆ బైబిల్లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మత్తయి సువార్తలో ఒక అండర్లైన్ చేయబడిందంట. 7వ అధ్యాయము 11వ వచనం దగ్గర కింద అండర్లైన్ చేయబడింది. ఏంటంటే, మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగోరగా నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను, ఆ యొక్క అండర్లైన్ చేసుకునేటువంటి ఆ యొక్క వర్డ్స్ని చూసుకుని తన కన్నీరు అలాగూ కార్చేసుకున్నాడు. ఆ బైబిల్ చదువుతూ దాన్ని అలా చేసేట టైంలో ఆ బైబిల్లో చివరి పోర్షన్ నుంచి ఆ జిప్ దగ్గర నుంచి కిందకి ఒక కీ పడింది. ఆ కీ ఎక్కడ కింద పడింది, గబుక్కునే దాన్ని తీసుకున్నాడు. దాని కీ తీసుకున్నప్పుడు ఆ కీ దాని ట్యాగ్ అనేటివి దానికి ఉంటుంది కదా, ఆ ట్యాగ్ మీద ఈ డీలర్ పేరు రాసింది. ఆ కారు డీలర్ ఎవరైతే ఆ కారు డీలర్ పేరు రాసిందంట. ఎప్పుడు ఏ రూట్లో తను వెళ్ళి ఈ కారు కావాలి అని ఏ డీలర్ పేరు ఉందో అదే డీలర్ పేరున ఈ కార్డు మీద రాసిందంట. అదే కార్ డీలర్ దగ్గర ఈ స్పోర్ట్స్ కార్ అతను చూసేటట్టు వాడుకుంటా దాని పేరే దీని మీద రాసింది. ప్లస్ ఆ ట్యాగ్ మీద కూడా వ్రాయబడినటువంటిది ఏంటంటే 15 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇతనికి గ్రాడ్యుయేషన్ డే ఉందో ఆ గ్రాడ్యుయేషన్ డేట్ కూడా దాని మీద రాసిందంట. దాని మీద వెనక భాగాన్ని రాసినటువంటిది ఏంటంటే, ఆ ట్యాగ్ మీద దాని పక్కన రాసినటువంటిది ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్ అనేటువంటిది అది వ్రాయబడిందంట. పెయిడ్ ఇన్ ఫుల్, మొత్తము కూడా నేను పే చేశాను. అది చూసుకుని అయ్యో నా దినాన్న నా తండ్రి నేను కోరుకున్నటువంటి రీతిలో నా కొరకు నేను కోరుకున్నటువంటి దానిని ఆ స్పోర్ట్స్ కారుని ఆ దినాన్ని నాకు ఇచ్చినాడు. కానీ నేను నా తండ్రి ఆ యొక్క బైబిల్ ఇచ్చారు అనేటువంటి రీతిలో దాన్ని నేను రిజెక్ట్ చేశానే అనేటువంటి రీతిలో దుఃఖపడి, అయ్యో నేను ఇలాంటి దుర్మార్గుడినా, నా తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, దేవుని యొక్క ప్రేమటి వాళ్ళారా, తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ర్యాప్ చేసేటువంటి రీతిలో మన కొరకు పశువుల పాకలో ఆయనని లోకాల్లోకి పంపించేటువంటి వారిగా ఈ యొక్క సమాజము ఆయనను లోకరక్షకుడిగా ఎంచుకోకుండా, రక్షకుడిగా ఎంచుకోకుండా, మనల్ని విమోచించేటువంటి వాడు అనేటువంటి రీతిలో ఎంచుకోకుండా, మనకున్నటువంటి ఇంగిత జ్ఞానము చేత, మనకున్నటువంటి మన యొక్క బ్రాటప్ను బట్టి కానీ, లేదంటే మన కల్చర్స్ని బట్టి కానీ, మన యొక్క పరిస్థితులను బట్టి కానీ, యేసుక్రీస్తు ప్రభువారు అమెరికా దేవుడు, లేదంటే ఇశ్రాయేలు దేవుడు, లేదంటే తక్కువ వారికి దేవుడు, లేదంటే గొప్పవారికి దేవుడు, లేదంటే ఇంకొక వర్గానికి దేవుడు అనేటువంటి రీతిలో ఆయనను స్వీకరించేటటువంటి వారిగా, ఆయన్ను గ్రహించినటువంటి వారిగానే ఆ బహుమానాన్ని మనం తీసుకునేటువంటి వారిగా మనము ఉంటున్నాం. ప్రియమైన వారి క్రిస్మస్ దినాలలో మనము చేయవలసినటువంటిది ఏంటంటే, ఆయన లోకరక్షకుడు, ఒక బహుమానముగా ఈ లోకానికి వచ్చినాడు. మనం ఆయనను స్వీకరించాలి, గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఓపెన్ చేయి, బైబిల్ను ఓపెన్ చేయి. గూఢమైనటువంటి సంగతులు ఆయన మనకు తెలియచేస్తారు. నీ జీవితం ఏంటో తెలియచేస్తారు. నీ రక్షణ మార్గం ఏంటో చూపిస్తారు. పరలోక మార్గం ఏంటో తెలియచేస్తారు. నీ స్థితిని నీకు చూపిస్తారు. నువ్వు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి వాక్యాన్ని, దాన్ని బైహార్ట్ చేసుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఓపెన్ చేయకుండా, బైబిల్ని ఓపెన్ చేయకుండా, నిజమైనటువంటి గిఫ్ట్ ఏంటనేటువంటిది చూసుకోకుండా నీవేం చేస్తున్నావంటే పైన ఉన్నటువంటి ఆ ర్యాప్ చూస్తున్నావు, దాన్ని అలాగ త్రోసివేసేటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ఆయన మనం స్వీకరించినట్లయితే
ప్రభు ఆయన మనకు మంచి రక్షకుడైనటువంటి ఒక బహుమానం ఈ లోకానికి వచ్చినారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఆయన మనల్ని తన యొక్క మోక్ష మార్గంలో పరలోకానికి ఆయన తీసుకువెళ్తారు. కాబట్టి మన అందరం కూడా ఏంటంటే యేసు ప్రభువారిని ఇంకా నువ్వు స్వీకరించలేనట్లయితే నువ్వు పై రీతిలో బైబిల్ను తిప్పుతున్నావు, గ్రహించట్లేదు లోతుల్లో ఏముంది, వాక్యం ఏం చెప్తుంది, ఎక్కడ పాపివి నువ్వు, నీ స్థితి ఏంటి అని నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. గ్రహించట్లా, దాన్ని గ్రహించు. లోకరక్షకుడు యేసు ప్రభువారిని స్వీకరించు. రక్షణ మార్గంలో పరలోకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.